అందరికీ తెలిసిందే ఈ రోజు ఎలక్షన్ కౌంటింగ్. అక్కడ లైవ్ అప్డేట్స్ ఇవ్వడానికి మన కెమెరామెన్ బుజ్జిబాబుతో సులోచన రెడీగా ఉంది. సులోచన చెప్పు సులోచన, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సార్ ఇక్కడైతే పోటా పోటీగా నడుస్తుంది సార్. ఇక్కడ చూసినట్టయితే సులోచన కెమెరా కదులుతున్నాడు. సులోచన కాదు కావాలారా మీ మైకు బిఫోర్ ఎలక్షన్ పొలిటీషియన్ లాంటిదే, ఒక చోట స్టడీ ఉంటది. నా కెమెరా ఆఫ్టర్ ఎలక్షన్ పొలిటీషియన్ లాంటిదిరా, ఒక చోట ఉండదు. క్వశ్చన్ స్టార్ట్ చేసి సులోచన. స్టార్ట్ కెమెరా తిప్పండి బుజ్జిబాబు గారు. స్టార్ట్. చెప్పండి, ఈ ఎలక్షన్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మాకు అన్ని ఇచ్చోళ్ళు గెలవాలమ్మా. మరి ఓటు వాళ్ళకి వేసారా? ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళు వేసాం. ఆగరా ఇడ్రా ఎగ్గిర్రా. అలా కొట్టేసేయండి బుజ్జిబాబు. అది కాదు రాముడు కావాలని రామనాసుడు కోటేసాడు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్? మా జీవితం, పిల్లల భవిష్యత్తు, ప్రజల ఆనందం నిలబెట్టేవాడు, కాపాడేవాడు రావాలనుకుంటున్నాం. వెరీ రీజనబుల్ సార్. కొనవ జరుగుతున్నట్టు లాగేస్తా. ఓరే ఎక్స్పెక్ట్ అదే కెమెరా ఇచ్చకూడదు, మైక్ మోహన్లాగా తెలిసిపోద్ది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్? ఐ మీన్ ఏ పార్టీ? ఖచ్చితంగా జింబానీ పార్టీ. ఏం జరిగిందండి? ఏం జరిగింది నీకు ఎందుకు అడిగింది చెప్పు. సామాజిక వర్గం పార్టీ ఎవరో ఒకళ్ళని కొట్టారు. వాళ్ళది అబ్బాయి 10 మంది వచ్చి కోళ్ళ ముడిస్తారు. అయ్యా బర్త్డే పార్టీ. వాళ్ళకి ఏ పార్టీ సంబంధం లేదు, పార్టీ అని పేరు వినిపిస్తే చాలు మీద థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరైతే ఏముందిలేండి అంత ఒకటే కదా. ఎలక్షన్స్ పుణ్యం సెలవులు వచ్చినాయి, అదే హ్యాపీ. సూపర్. బయట అక్కడ చెప్పక సేదకొట్టి చెరువులు ఆడేస్తారు. మా నాయకుడే రా, మా నాయకుడి కోసం నా ప్రాణాలైనా ఇస్తాను, నా గుండె చీల్చమన్నా ఇస్తాను, మా నాయకుడు ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? ఐ హ్యావ్ ఎ డౌట్. మీకు మీ నాయకుడు బర్త్డే తెలుసా? అది నా గుండెల మీద ఉంటది. ఆహా, మీ అమ్మగారి బర్త్డే తెలుసా సార్? అది ఆధార్ కార్డులో ఉంటది. ఓ ఫోన్ చూసుకోరా డింగిరి. నాయకుడు నాయకుడు. చూసారు కదా, కౌంటింగ్ పోటా పోటీగా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. వచ్చే 1 సైడ్ అంటున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరేటి నాకు ఎవరు ఆర్డర్ ఇస్తే వాళ్ళే. ఎవడో మన పార్టీ అనుకోండి, ఫోకస్ చేద్దాం. మరి మీ ఫ్యూచర్? అదేంటి కొత్త బ్రాండా? నాకు కూడా ఏం చెప్పలేదు బ్రో, ఈ పిచ్చుగూడు మొహంది. ఇది లైవ్ అండి, జాగ్రత్తగా మాట్లాడాలి. LIVE లివ్. ఏంటి లివ్కి లైవ్కి తేడా తెలియనట్టు తాగేస్తున్నాను అనుకుంటున్నారా? సులోచన. సులోచన మొహం కనిపించట్లేదు. సులోచన అద్దంలో చూసుకో. సులోచన కెమెరా కింద దిగుతుంది. సులోచన నువ్వు మూసుకొని న్యూస్ చదువు సులోచన. సులోచన నీ కాళ్ళు కనిపిస్తున్నాయి. సులోచన నేను న్యూస్ చదవమంటే కామెంటరీ చెప్తావేట్రా? నీ లొంగేలా కెమెరా అయినా సులోచన ఏంట్రా, సొంత పిల్లని పిలిచినట్టు పిలుస్తున్నావు. రెస్పెక్ట్ ఇవ్వు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? దేనికి ఇంకో డైలాగ్ ఇవ్వలేదు అనుకుంటా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. క్వశ్చన్ అడిగితే కొటేషన్ చెప్పిపోతావేట్రా రే. సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్. అరే అదేదో అవతల పార్టీ ఛానల్లో ఉంది చూడు. ఛా, అన్ని పార్టీలు కలిసేస్తాయంటే నేనే సీఎం. ఏంటిది? ఏరా కెమెరా కనపడినంత తాగేసావా? ఓకే, ఈరోజు ఎలక్షన్ కౌంటింగ్ ముగిసింది. చెప్పు సులోచన. అవునా, ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయినాడు ఫస్ట్ క్వశ్చన్ చూసి పడిపోయినట్టు మన కెమెరామెన్ బుజ్జిబాబు తాగి లివర్ పోయాడు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి కెరీర్ మీద ఫోకస్ చేయండి. మరి ఇంకో కెమెరామెన్ చూడండి రా, వరల్డ్ కప్ కవర్ చేయడానికి పంపించారు.